ఇవన్నీ ఒక సెర్చ్ ఇంజిన్స్ అన్నమాట. అంటే ఇక్కడ ఎవరైనా వచ్చి సెర్చ్ చేసినప్పుడు అక్కడ మనకి ఒక రిజల్ట్ వస్తుంది. దాన్ని ఎస్సిఆర్పి పేజ్ అని అంటారు. ఈ సెర్చ్ చేసేదాన్ని ఇక్కడ ఎస్సిఓ స్టాండ్స్ ఫర్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ ఎస్సిఓ అనేది ఏంటి మీనింగ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మన వెబ్సైట్ ఎవరైనా వచ్చి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు టాప్ లో వచ్చే దానికోసం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, search SEO stands for search engine optimization. It is a technique used to increase the visibility of website in search engine results page. ఇక్కడ మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు, సపోజ్ డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే రిజల్ట్స్ వస్తున్నాయో ఇవన్నీ ఎస్ఈఆర్. 1 minute, ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు. ఎస్, ఆర్ యూ స్పీకింగ్? యా, నా వాయిస్ వినపడట్లేదా మీకు? అండ్ నందిని గారు మీకు వినపడట్లేదా? ఒకసారి మీ మైక్స్ చెక్ చేసుకోండి. ఇప్పుడు వినిపిస్తుందా నందిని గారు మీకు? హలో, ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి. చెప్పండి నందిని గారు, మీకు వినిపిస్తుందా? ఎస్, చెప్పండి. హ్యాండ్ రైజ్ చేశారు. హలో, హలో, వినిపిస్తుందా నందిని గారు మీకు? రెస్పాండ్ అవ్వండి, వినిపిస్తుందా లేదా అని ఒకసారి ఐడియా వస్తే నేను టాపిక్ లోకి వెళ్ళిపోతాను టైం వేస్ట్ లేకుండా. హలో, హలో నందిని గారు. ఒక్క నిమిషం చైత్ర గారు, వాయిస్ వినపడట్లేదంట, లెఫ్ట్ అయ్యారు. కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా? హలో, హలో, నా వాయిస్ రావట్లేదా మీకు? అంటే మీరు మొబైల్ అటెండ్ అయ్యారు కదా. ఉమ్. అంటే సౌండ్ ఏమైనా తక్కువ ఉందా, మైక్రోఫోన్ అనేది ఎలా ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సౌండ్ ఏమైనా తక్కువ ఉందేమో అది కూడా చూసుకోండి.
హలో, వాయిస్ వినిపిస్తుంది ఇప్పుడు? ఓకే అండి, ఫైన్. ఫైన్, థ్యాంక్ యూ. ఓకే. ఈరోజు నేను నిన్న స్టార్ట్ చేశాను ఇంట్రొడక్షన్ అనేది, నిన్న డిజిటల్ మార్కెటింగ్‌ది. నేను మీకు ఎండ్‌లో చెప్తానండి. ఈరోజు వచ్చేసి ఇంట్రొడక్షన్ టు ఎస్‌సిఓ. ఎస్‌సిఓ అనేది మనకు ఒక మాడ్యూల్ అనమాట డిజిటల్ మార్కెటింగ్‌లో. ఈ ఎస్‌సిఓ అనేది ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది ఎవరైనా గూగుల్‌లో వచ్చి సెర్చ్ చేసినప్పుడు మన వెబ్‌సైట్ అనేది టాప్‌లో రావడం కోసం ఎస్‌సిఓ అనే టెక్నిక్‌ని అయితే యూజ్ చేస్తాము. చూడండి ఇక్కడ, SEO stands for Search Engine Optimization. It is a technique used to increase the visibility of a website in search engine results page. అంటే ఎవరైనా యూజర్ వచ్చేసి గూగుల్‌లో కానీ, ఇప్పుడు మనం సెర్చ్ ఇంజిన్స్ అంటే ఏమున్నాయి మనకి, గూగుల్ ఉంది, బింగ్ ఉంది, యాహూ ఉంది. ఇవన్నీ సెర్చ్ ఇంజిన్సే కదా. మన ఇండియాలో వచ్చేసి గూగులే ఎక్కువ యూజ్ చేస్తారు. ఇక్కడ జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్‌ని సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే రిజల్ట్స్ వచ్చాయో మనకి, ఇవన్నీ 1, 2, 3, 4 ఇట్లా ఇవన్నీ ఏంటంటే దీన్ని SERP పేజ్ అంటారు. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. SERP అంటే షార్ట్ కట్ లో సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. ఇక్కడ టాప్ లో రావడానికి కోసం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అయితే యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ వరకు అర్థమైందా? యా, చైత్ర గారు మీకు అర్థమైంది కదా ఇద్దరికి? అండ్ ఇక్కడ అసలు ఎందుకు యూజ్ చేయాలి SEO అనేది? ఇప్పుడు SEO ఎందుకు యూజ్ చేయాలి? SEO యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే లాభాలు. ఆ, ఏంటంటే మనకి ఇప్పుడు మన వెబ్సైట్ టాప్ లో ర్యాంక్ అయిందండి. టాప్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లో వచ్చాం ఇక్కడ. ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లో ఉన్నాం. యూజర్ అనే వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు టాప్ 5 రిజల్ట్స్ వరకే చూస్తారు కదా. సిక్స్త్ రిజల్ట్ వరకు వెళ్తారు, వెళ్ళకపోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే SEO వల్ల మనకి యూజ్ ఏంటంటే, SEO వచ్చినప్పుడు మనం టాప్ లో రిజల్ట్స్ వస్తాయి కదా మనకి. టాప్ 5 లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు అక్కడి నుంచి యూజర్ అనేవాళ్ళు క్లిక్ చేసి మన వెబ్సైట్కి వస్తారు. మన వెబ్సైట్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకంటూ ఒక ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ మన లాంగ్వేజ్ లో ఏంటంటే ట్రాఫిక్ అంటే ఎవరైనా యూజర్ విజిట్ అయినప్పుడు దాన్ని ట్రాఫిక్ అంటారు. ఎంతసేపు స్టే చేశారు మన వెబ్సైట్ లో అన్నదాన్ని సెషన్స్ అంటారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన వెబ్సైట్ సెర్చ్ చేసినప్పుడు ఎవరైనా గూగుల్లో వచ్చి మన బిజినెస్ ని సెర్చ్ చేసినప్పుడు టాప్ 5 లో వచ్చామనుకోండి, యూజర్ అనే వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళరు కదా. టాప్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ని ప్రిఫర్ చేస్తారు ఎక్కువ. అప్పుడు ఏమవుతుందంటే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ బ్రాండ్ అవేర్నెస్ కూడా ఎక్కువ బాగా అయిపోతుంది కదా. ఆటోమేటిక్ గా బ్రాండ్ అవేర్నెస్ కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చి యూజర్ అనే వాళ్ళు సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్, సెకండ్ నోటెడ్ అయిపోతాయి కదా. ఇంకా వాళ్ళకి నేమ్స్ అనేవి, ఇక్కడ ల్యాండ్ ల్యాబ్ ఉంది, ఇక్కడ ఇందిరాస్ అనేసి కొన్ని ఉన్నాయి కదా. ఇవన్నీ నోటెడ్ అయిపోతాయి కదా ఇంకా వాళ్ళకి. దానికోసం అనేసి బ్రాండ్ అవేర్నెస్ కోసం అండ్ ఎక్కువ మంది యూజర్స్ వచ్చినప్పుడు కానీ ఆటోమేటిక్ గా ఇన్కమ్ అనేది జనరేట్ అయిపోతుంది. వీటన్నిటి కోసం మనకి SEO అనేది ఉపయోగపడుతుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వరకు మీకు ఓకే కదా, ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు కదా. నందిని గారు, నేను జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాను. ఈ రోజు SEO అనేసి ఒక మాడ్యూల్ స్టార్ట్ చేశాను. మీకు ఎండ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే కదా. నెక్స్ట్ వచ్చేసి అసలు సెర్చ్ ఇంజిన్ అనేది ఎలా వర్క్ అవుతుంది. ఇప్పుడు మన వెబ్సైట్ టాప్ 10 లో రావడానికి అసలు ప్రాసెస్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ అనేది ఏంటంటే, ఇక్కడ చూడండి, నేను ఏమని పెట్టాను ఇక్కడ, వర్కింగ్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్. అసలు మనకి సెర్చ్ ఇంజిన్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు క్లియర్ గా మనకి యూజర్ అనే వాళ్ళు ఇప్పుడు మనము మన వెబ్సైట్ ఉంది కదా, మన వెబ్సైట్ ని గూగుల్ కి సబ్మిట్ చేసాం అనుకోండి. గూగుల్ కి సబ్మిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఒక్క నిమిషం నేను క్లియర్ గా నోట్స్ ప్యాడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 సెకండ్ ప్లీజ్. ఒక్క నిమిషం గైస్.
ఒక సెకండ్ ప్లీజ్, మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఓకే, ఓకే ఫైన్. సో ఇప్పుడు నేను ఇట్లా మనకి ఈ సెర్చ్ ఇంజిన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, అంటే గూగుల్ ఎలా వర్క్ అవుతుంది అనేది అయితే నేను చెప్తాను ఇప్పుడు. చూడండి, ఇది ఒక క్యాన్వా టూల్. దీని గురించి మనం తర్వాత కూడా డిస్కస్ చేస్తాము, ఏం ప్రాబ్లం లేదు. ఒక్క నిమిషం ప్లీజ్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇవన్నీ మన వెబ్సైట్లో పేజెస్ అనుకోండి. ఇప్పుడు సపోజ్ మన వెబ్సైట్లో డిజిటల్ మార్కెటింగ్ అనే కోర్స్ పేజ్ ఉంది, ఆ తర్వాత ఏవియేషన్ అనే ఒక కోర్స్ పేజ్ ఉంది. ఇవి రెండు మన యొక్క కోర్స్ పేజీలు. నేను ఇక్కడ మీకు క్లియర్గా ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు అంటే ఎలా గూగుల్ వర్క్ అవుతుంది మనకి, మన వెబ్సైట్ అక్కడ రావడానికి కారణం ఎలా వర్క్ అవుతుంది అనేసి అయితే ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మన వెబ్సైట్ అండి ఇది, మనము గూగుల్కి ఇచ్చాము. మన దాంట్లో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనే పేజ్ ఒకటి ఉంది కదా, ఈ కోర్స్ పేజ్ ఇప్పుడు మనం గూగుల్కి ఇచ్చాము దీన్ని. సపోజ్ ఇది డిజిటల్ మార్కెటింగ్, ఇది ఏవియేషన్ పేజ్ అనుకోండి. నేను ఇప్పుడు గూగుల్కి ఇచ్చాను అంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ అనే ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్లో మనం వెబ్సైట్ అనేది ఇస్తాము, అది కూడా చూస్తాం మన తర్వాత. ఇక్కడ అసలు వర్కింగ్ ఎలా జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే గూగుల్ నుంచి మనకు ఒక స్పైడర్, మీకు తెలిసి ఉంటుంది, సాలెపురుగు, బాట్ అనుకోండి సరిపోతుంది. ఈ బాట్ ఏం చేస్తుంది గూగుల్ నుంచి వచ్చి ఇదంతా చదువుతుంది. నెక్స్ట్ దీంట్లో ఉండేది కూడా అంతా చదువుతుంది. అంటే మన వెబ్సైట్ మొత్తం రీడ్ చేస్తుంది మనం గూగుల్కి ఇచ్చినప్పుడు. రీడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక ఆర్డర్లో మన డేటా అంతా ఒక చోట స్టోర్ చేసుకుంటుంది. ఒక చోట ఇట్లా ఒక ఆర్డర్లో ఇట్లా డేటా అంతా ఒక చోట స్టోర్ చేసేసుకుంటుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే రిలవెన్సీ మన దాంట్లో ఏదైతే డిజిటల్ మార్కెటింగ్ దాంట్లో, ఇప్పుడు రిలవెన్సీ అంటే మీకు ఐడియా ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ దాంట్లో ఏవియేషన్ తీసుకొస్తే అది రిలవెంట్ కాదు కదా, అది రాంగ్. ఇదేం చేస్తుంది అంటే ఇప్పుడు రిలవెంట్ ప్రకారంగా మనకి అది చూసుకొని మనకు ఒక రిజల్ట్ అయితే ఇస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మనం కొత్తగా వెబ్సైట్ తీసుకున్నామండి. వెబ్సైట్ తీసుకున్న తర్వాత గూగుల్కి ఇచ్చాం మనము. గూగుల్కి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కడో 30 పొజిషన్లోనో 50 పొజిషన్లోనో ఉన్నాం అనుకోండి, అక్కడి నుంచి రావడానికి ఇంకొకటి చేస్తాం కదా. ఇప్పుడు ఈ 30 పొజిషన్ అనేది ఎప్పుడు డిసైడ్ అవుతుందంటే ఈ రిలవెన్సీ ఏదైతే ఉందో మన వెబ్సైట్లో మనం పెడతాం కదా కంటెంట్, ఇదంతా ప్రాపర్గా ఉందా లేదా అనేసి అయితే ఇది చెక్ చేస్తుంది. వచ్చి చెక్ చేసుకున్న తర్వాత మనకు ఒక రిజల్ట్ వస్తుంది. ఓకేనా. సింపుల్గా ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఇవన్నీ మన వెబ్సైట్లో ఉండే పేజెస్ అనుకోండి. ఈ పేజెస్ మీరు మీ భాష, మన భాషలో పేజెస్ అంటారు, అండ్ మన నార్మల్ లాంగ్వేజ్లో యూఆర్ఎల్ అని కూడా అంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బాట్ ఏదైతే ఉందో ఈ బాట్ ఏదైతే ఉందో ఉమ్, ఈ బాట్ ఏదైతే ఉందో ఈ పేజెస్ కి వస్తుంది, ఈ పేజెస్ కి వస్తుంది, అండ్ ఈ పేజెస్ కి వస్తుంది, ఈ పేజ్ కూడా వచ్చి మొత్తం రీడ్ చేసుకొని ఒక చోట స్టోర్ చేసుకుంటుంది. ఆ స్టోర్ చేసుకున్నప్పుడు రిలవెన్సీ కరెక్ట్ గా ఉందా లేదా కంటెంట్ అనేది, వీళ్ళు ఏమైనా కాపీ కొట్టారా ఎవరి దగ్గర నుంచి అయినా, అంటే వీళ్ళ దాంట్లో కంటెంట్ అనేది రిలవెంట్ గా ఉందా లేదా, దానికి సంబంధించింది ఉందా లేదా, ఇంకొకటి వేరేది ఏదైనా ఉందా అనేసి ఇవన్నీ చూసుకొని మనకి ఒక 24 hours to 48 తర్వాత గూగుల్లో మనకైతే ఒక పొజిషన్ అనేది డిసైడ్ చేస్తుంది అది గూగుల్. ఆ తర్వాత నుంచి మనము ఆప్టిమైజ్ చేసుకుంటూ రావాలి. ఇదనమాట సర్చ్ ఇంజిన్. హౌ సర్చ్ ఇంజిన్ వర్క్స్ అంటే ఫస్ట్ ఈ బాట్ వచ్చేసి ఇక్కడంతా క్రాల్ చేస్తుంది. మన లాంగ్వేజ్ లో క్రాలింగ్ అంటారు. క్రాలింగ్ అంటే టు రీడ్ ద డేటా అనేసి అంటారు. ఇండెక్సింగ్ అనేది టు స్టోరింగ్ ద డేటా.
ఆ తర్వాత రిలవెన్సీ, అకార్డింగ్ టు రిలవెన్సీ అది స్టోర్ చేసుకొని లాస్ట్ లో రిజల్ట్స్ అనేది మనకి డెలివర్ చేస్తుంది. ఇక్కడ చూడండి క్లియర్ గా నేను మీకు డెఫినేషన్ తో సహా మెన్షన్ చేశాను ఇక్కడ. ఇక్కడ చూడండి వర్కింగ్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్ క్రాలింగ్, చూడండి ఇక్కడ క్రాలర్ ఎలా వచ్చిందో ఈ బాట్ ఇక్కడికి వచ్చి మొత్తం చదువుతుంది అనమాట, మన వెబ్సైట్ లో ఏమేమి ఉంది అంతా చూసుకుంటుంది. ఆ తర్వాత ఇండెక్సింగ్, ఒక చోట డేటా అంతా స్టోర్ అయిపోయింది డేటాబేస్ అనే దాంట్లో. నెక్స్ట్ ర్యాంకింగ్ అన్నమాట. ఈ ర్యాంకింగ్ అనేది మనకి డిపెండ్స్, మన వెబ్సైట్ లో ఎలా పెట్టుంటాం అనేది గూగుల్ చూసుకుంటుంది. అది మొత్తం మనం ఇచ్చేటప్పుడు ప్రాపర్ గా ఇవ్వాలి. ఆ ఎలా ఇవ్వాలనేది కూడా మనము ఈ ఎస్ఈఓ అనే టాపిక్ లో అయితే డిస్కస్ చేస్తాము. నేను ఇక్కడ మెన్షన్ చేశాను క్రాలింగ్, సెర్చ్ ఇంజిన్ బాట్ కాల్డ్ క్రాలర్, క్రాలర్ అని కూడా అంటారు, లేకుంటే స్పైడర్ అని కూడా అంటారు. అంటే మన సాలిపురుగు అనుకోండి మన భాషలో. ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇది మొత్తం ఇంటర్నెట్ లో ఉండేదంతా చదువుతుంది అనమాట. రీడింగ్ ద కంటెంట్ అండ్ కలెక్టింగ్ ద డేటా, మొత్తం చదవడం కానీ కలెక్ట్ చేసుకోవడం కానీ మొత్తం చేస్తుంది అనమాట. ఇండెక్సింగ్ వచ్చేసి ఆఫ్టర్ క్రాలింగ్ ద కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్, ఆఫ్టర్ క్రాల్ అయిన తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఒక ఆర్గనైజ్డ్ గా స్టోర్ చేసుకుంటది అనమాట డేటాబేస్ లో. దాన్ని ఏమంటారంటే ఇండెక్సింగ్ అంటారు. అర్థమవుతుంది కదా నేను చెప్పేది అంతా. అండ్ నందీష్ గారు, నేను ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ అనేది మనకి ఎలా వర్క్ అవుతుంది అనేసి అయితే నేను చెప్తున్నాను యాక్చువల్ గా. ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఇప్పుడు మన దాంట్లో పేజెస్ ఉంటాయి కదా, ఇప్పుడు మన దాంట్లో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ పేజ్ ఉంది, ఏవియేషన్ కోర్స్ పేజ్ ఉంది. అంటే మన డిజిటల్ మార్కెటింగ్ లాంగ్వేజ్ లో వీటిని పేజెస్ అంటారు. నార్మల్ గా వేరే లాంగ్వేజెస్ లో లింక్ అంటూ ఉంటారు, లింక్ షేర్ చేయండి అనేసి అట్లా అంటారు. మన లాంగ్వేజ్ లో పేజెస్ అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే మన దాంట్లో మల్టిపుల్ పేజెస్ ఉంటాయి కదా, ఈ మల్టిపుల్ పేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ గూగుల్ బాట్ ఏదైతే ఉందో దీన్ని క్రాలర్ అంటారు, బాట్ అంటారు, స్పైడర్ అంటారు. ఇది మన వెబ్సైట్ ని గూగుల్ కి ఇస్తాం కదా, గూగుల్ కి సబ్మిట్ చేసినప్పుడు ఈ క్రాలర్ వచ్చేసి మన వెబ్సైట్ లో పేజెస్ అన్ని చదువుతుంది అనమాట. ఇదంతా రీడ్ చేస్తుంది, రీడ్ చేసుకొని కలెక్ట్ చేసుకుంటుంది అనమాట ఇన్ఫర్మేషన్ అంతా. ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ కలెక్ట్ చేసుకున్నదంతా ఒక చోట ఆర్గనైజ్డ్ గా స్టోర్ చేసుకుంటుంది. ఆర్గనైజ్డ్ గా స్టోర్ చేసుకొని ఆ తర్వాత మన కంటెంట్ ఏదైతే ఉందో మనం వెబ్సైట్ లో పెడతాం కదా, ఈ డేటా అంతా ఇది ఏదైతే ఉందో ఇదంతా రిలవెంట్ గా ఉందా లేదా అనేసి చెక్ చేసుకొని మనకి ఒక 24 hours తర్వాత ఒక రిజల్ట్ అనేది డిసైడ్ చేస్తుంది. ఇక్కడ నేను మెన్షన్ చేశాను క్లియర్ గా డాక్యుమెంటేషన్ తో. ఇక్కడ చూడండి ఇంట్రొడక్షన్ టు SEO లో మనకి ఇక్కడ సర్చ్ ఇంజిన్ ఎలా వర్క్ అవుతుంది. క్రాలింగ్, సర్చ్ ఇంజిన్ బాట్ యూజ్ టు క్రాల్ ఆర్ స్పైడర్ టు ఎక్స్ప్లోర్ ద ఇంటర్నెట్. ఈ క్రాలర్ ఏం చేస్తుందంటే, నేను ఇక్కడ కూడా మీకు ఇమేజ్ లో కూడా అర్థమైపోతుంది, ఈ బాట్ వచ్చేసి ఇక్కడ ఈ మన వెబ్సైట్ లో కంటెంట్ అంతా చదువుతుంది. ఆ తర్వాత ఇండెక్సింగ్ ఏమవుతుందంటే ఆఫ్టర్ క్రాలింగ్, ఆ క్రాల్ చేసిన తర్వాత కలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక చోట స్టోర్ చేసుకుంటుంది డేటాబేస్ లో. దాన్ని ఏమంటారంటే ఇండెక్సింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ర్యాంకింగ్, మన వెబ్సైట్ రెలవెన్సీని బట్టి మోస్ట్ రెలవెంట్ పేజెస్ అని ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఇక్కడ మన వెబ్సైట్ లో కంటెంట్ అనేది ప్రాపర్ గా ఉందా లేదా, అండ్ ఎవరైనా మనము కంటెంట్ ఎవరిదైనా కాపీ కొట్టామా, ఎవరిదైనా లింక్స్ ఎక్కువ పెట్టేయడం కానీ అట్లా ఏమన్నా చేసామా అనేసి చూసుకొని నెక్స్ట్ ఒక 24 hours తర్వాత మనకి వాళ్ళు ఒక ర్యాంకింగ్ డిసైడ్ చేస్తారు గూగుల్ వాళ్ళు. ఆ గూగుల్లో మనము ఒకడో 30 పొజిషన్ లో ఉన్నాం అనుకోండి, అక్కడి నుంచి ర్యాంక్ అవ్వాలి మనము. అక్కడి నుంచి ర్యాంక్ అయ్యేదానికి ఈ తర్వాత ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ చేస్తాము. అక్కడి నుంచి ర్యాంక్ అవ్వాలంటే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి మనకి. ఆ యాక్టివిటీస్ చేశాక ఆప్టిమైజ్ చేసిన తర్వాత మనము టాప్ 5 లో తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది అకార్డింగ్ టు ద కాంపిటీషన్. ఇక్కడ వరకు అర్థమైందా మీకు అందరికి ఎలా సెర్చ్ ఇంజిన్ వర్క్ అవుతుంది మనకి? ఆ గూగుల్ బాట్ ఏం చేస్తుంది వచ్చి చేసిన తర్వాత ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది, స్టోర్ చేసుకున్న తర్వాత మనకి ఎలా ఉంటే మనకి రిజల్ట్ వస్తుంది. అంటే కంటెంట్ అనేది ఫ్రెష్ గా ఉండాలి. కంటెంట్ మనము కాపీ కొట్టకూడదు, వేరే వాళ్ళకి తీసుకొచ్చి మన దాంట్లో పెట్టామంటే గూగుల్ డిటెక్ట్ చేసేస్తుంది. ఆ డిటెక్ట్ చేయకుండా ఉండాలంటే ఫ్రెష్ కంటెంట్ యూజ్ చేయాలి, అండ్ ప్రాపర్ ఇమేజెస్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకున్న తర్వాత మనకి తర్వాత ఒక గూగుల్ కి సబ్మిట్ చేశాక ఒక 24 hours తర్వాత మనకు ఒక రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. నేను ఇక్కడ చూపిస్తాను మీకు గూగుల్ కి ఎలా సబ్మిట్ చేస్తున్నాము అనేసి. ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనే ఒక టూల్ ఉంది, అందరూ నోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనే ఒక టూల్ లో మన వెబ్సైట్ ని అయితే ప్రొవైడ్ చేస్తాం. ఇదేం చేస్తుందంటే 24 hours తర్వాత మనకు ఒక రిజల్ట్ ఇస్తుంది. మనకు ఆల్రెడీ మన వెబ్సైట్ ఇక్కడ ఉంది చూసారా, మన వెబ్సైట్ ఇది. మన వెబ్సైట్ ఆల్రెడీ ఇక్కడ యాడ్ అయిపోయింది. అంటే ఇక్కడ మనం జస్ట్ ఒక కోడ్ ఇస్తుంది,
ఆ కోడ్ని తీసుకెళ్లి మనం వెబ్సైట్ బ్యాక్ ఎండ్ లో పేస్ట్ చేస్తే సరిపోతుంది కదా. అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేస్తామండి మన వెబ్సైట్ ని ఈ టూల్ కూడా నేను చూపించాను మీకు. అది ప్రాక్టికల్ గా ఎప్పుడు చూపిస్తానంటే వెబ్సైట్ డిజైనింగ్ చేసేటప్పుడు ఎలా సబ్మిట్ చేస్తాము అనేది అయితే చూద్దాము. ఓకేనా. ఈ టూల్ జస్ట్ నేమ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ టూల్ తో మనకు చాలా పని ఉంటుంది. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా. క్రాలింగ్, ఇండెక్సింగ్, రెలవెన్సీ అండ్ రిజల్ట్స్. ఓకేనా. ఓకే అండి, అర్థమవుతున్నాయి కదా. ఎక్కడైనా ఫాస్ట్ గా వెళ్తుంటే ఒకసారి చెప్పండి, నేను స్టాప్ చేసి తర్వాత అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా నందీష్ గారు, మీకు ఓకేనా, అర్థమైంది కదా, మిడిల్ లో జాయిన్ అయ్యారు. యా, అర్థమైంది కదా. యా, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కొన్ని ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. రెలవెన్సీ, మన కంటెంట్ అనేది రిలవెంట్ గా ఉండాలి. వెబ్సైట్ అథారిటీ, మనము ఎస్సీఓలకు వెళ్లే ముందుగా నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను అనుకుంటా, చూడండి. ఎప్పుడైనా సరే మనకి ఎంత ఓల్డ్ అయితే అంత బెనిఫిట్ ఎలా ఉంటుందో, ఇక్కడ వెబ్సైట్స్ కూడా ఏంటంటే అవి ఎంత ఓల్డ్ వెబ్సైట్స్ అయితే అంత బెనిఫిట్ ఉంటుంది. వీటికి కూడా ఒక ఏజ్ ఉంటుంది అనమాట. మనం బై చేసిన రోజు నుంచి ఏజ్ అనేది క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఆ ఏజ్ ఎలా చెక్ చేయాలంటే మనము ఇక్కడ ఏదైనా ఒక వెబ్సైట్ చెప్పండి శాంపుల్, నేను డొమైన్ ఏజ్ ఎలా చెక్ చేయాలనేది అయితే చెప్తాను. ఇవన్నీ ఒక ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట మనం వెబ్సైట్ లో ఒక ర్యాంక్ అయ్యేదానికి. ఏదైనా ఒక వెబ్సైట్ నేమ్ చెప్పండి, అరల్స్ ఇక్కడ పిన్ చేయండి. ఫాస్ట్ గా చెప్తారా. ఓకే ఓకే సార్. ఓకే, చూడండి ఇక్కడ నేను డొమైన్ ఏజ్ ఎలా చెక్ చేయాలంటే గూగుల్లోకి వెళ్ళేసి మనము జస్ట్ డొమైన్ ఏజ్ చెకర్ అని క్లిక్ చేస్తే మనకి ఎస్సీఓలో మనకి ఒక ల్యాక్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయండి. ఎస్సీఓ అంటున్నాం, డిజిటల్ మార్కెటింగ్ లో కొన్ని ల్యాక్స్ మనం లెక్క పెడుతుంటే వస్తూనే ఉంటాయి. పెయిడ్ టూల్స్ అవ్వచ్చు, ఫ్రీ టూల్స్ అవ్వచ్చు. ఇక్కడ డొమైన్ ఏజ్ చెకర్ అనేసి మనకి ఇది ఒకటి ఉంది. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే వాళ్ళు ఎప్పుడు బర్న్ అయ్యారు ఇండస్ట్రీలో అనేది అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 27 years నుంచి ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు క్రియేట్ చేశారంటే 1998లో క్రియేట్ చేశారు వాళ్ళు. వాళ్ళ డొమైన్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుందంటే 2028లో అయిపోతుంది. వాళ్ళు రెన్యువల్ చేసుకుంటారు తర్వాత కదా. చూశారు కదా మీరు అందరు ఇక్కడ, ఈ ఏజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్, డొమైన్ ఏజ్ అనేది. ఇక్కడ డొమైన్ అథారిటీ అని ఉంటుంది. ఇక్కడ మనకి అథారిటీ, వెబ్సైట్ అథారిటీ అన్న డొమైన్ ఏజ్ అన్న రెండు ఒకటే. అండ్ పేజ్ స్పీడ్ అండ్ మొబైల్ ఫ్రెండ్లీనెస్, మన వెబ్సైట్ అనేది ఎవరైనా క్లిక్ చేసినప్పుడు మనకి లోడింగ్ స్పీడ్ తీసుకుంది అనుకోండి, వాళ్ళకి తొందరగా ఓపెన్ అవ్వకపోతే మనమైనా లెఫ్ట్ అయిపోతాం కదా. ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరు లెఫ్ట్ అయిపోతారు. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ బౌన్స్ రేట్ అనేసి ఒకటి ఉంటుంది, అది రాకూడదు మన వెబ్సైట్ కి. అంటే యూజర్ అనేవాళ్ళు ఫ్రెండ్లీగా మన దాంట్లోకి ఎంటర్ అయ్యి బాగా వాళ్ళు స్క్రోల్ చేసుకొని వాళ్ళకి నచ్చనివ్వండి, నచ్చకపోనివ్వండి. ఈ పేజ్ స్పీడ్ అనేది ఏంటంటే ఏదైనా వెబ్సైట్ మనం క్లిక్ చేసినప్పుడు ఫాస్ట్ గా లోడ్ అయిపోవాలి. నెట్వర్క్ ఇష్యూ ఉన్నప్పుడు ఓకే, బట్ నెట్వర్క్ ఇష్యూ లేనప్పుడు ఫాస్ట్ గా లోడ్ అయిపోవాలి. అండ్ మొబైల్ ఫ్రెండ్లీనెస్, మొబైల్ కి బాగా ఫ్రెండ్లీగా అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎట్లా పడితే అట్లా డిస్టర్బెన్స్ గా పెట్టకూడదు. నెక్స్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా చాలా బాగుండాలి. చూడంగానే అట్రాక్ట్ అయిపోవాలి వాళ్ళు, అక్కడే ఆగిపోవాలి, ఇంకా ఓకే ఇంత ఉంది దీంట్లో అనేసి తెలిసిపోవాలి వాళ్ళకి. అండ్ ఫ్రెష్నెస్ ఆఫ్ ద కంటెంట్, నేను చెప్పాను కదా, మనకి కంటెంట్ ఈజ్ ఏ కింగ్ అంటారు డిజిటల్ మార్కెటింగ్ లో. మన కంటెంట్ ఎంత ప్రాపర్ గా ఉంటుందో అంత రిజల్ట్స్ వస్తుంది మనకి.
అంత ప్రాపర్ గా అంత రిజల్ట్ వస్తుంది. కంటెంట్ అంటే ఏం మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ జస్ట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూడండి మన వెబ్సైట్ లో కంటెంట్ ఉంది కదా, ఇక్కడ సపోజ్ ఇది ఉంది కదా మన దాంట్లో చూడండి, ఇదంతా కంటెంటే. మన లాంగ్వేజ్ లో దీన్ని కంటెంట్ అంటారు. ఇదంతా ఒక కంటెంట్. ఈ కంటెంట్ అనేది మనము ప్రాపర్ గా రాయాలి. ఇదంతా ఒక కంటెంట్. ఇదంతా కంటెంట్ అనమాట. ఈ కంటెంట్ అనేది మనం ఫ్రెష్నెస్ గా ఉంచాలి. ఎప్పుడు స్టఫింగ్ చేసేయకూడదు. నాకు కీవర్డ్ తొందరగా ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు నేను తొందరగా టాప్ లో వచ్చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే 10 కీవర్డ్స్ ఏదైతే ఉంటాయో మన మెయిన్వి అవన్నీ ఒకే చోట పెట్టేస్తారు. అది స్పామ్ అయిపోతుంది, మొత్తం కొలాప్స్ అయిపోతుంది మొత్తం. అట్లా ఉండకూడదు, ఫ్రెష్ గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఎస్సీఓలో మనకి మెయిన్ గా కీవర్డ్స్, మీకు కీవర్డ్స్ లోనే అర్థమైపోతుంది అవి ఎంత ఇంపార్టెంట్ వర్డ్స్. ఇప్పుడు మనము ఏదైనా సెర్చ్ చేస్తూ ఉంటాం కదా గూగుల్కి వెళ్ళేసి, నియర్ బై రెస్టారెంట్, లేకపోతే నియర్ బై బెస్ట్, ఏదో ఒకటి జస్ట్ నార్మల్ గా నియర్ బై బెస్ట్ రెస్టారెంట్ ఏదో ఒకటి తీసుకున్నారు అనుకోండి, అవన్నీ కీవర్డ్స్ అండి. అది గూగుల్ కి తెలుస్తుంది. అవన్నీ కీవర్డ్స్. అండ్ ఎవరైతే వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారో వాళ్ళన్నీ ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేస్తుంటారు ఆ కీవర్డ్స్ అన్నిటిని. వాటిని కీవర్డ్స్ అంటారు. మన డైలీ లైఫ్ లో కూడా మనం సెర్చ్ చేస్తూ ఉంటాము. నియర్ బై బెస్ట్ రెస్టారెంట్ అనేసి, లేకపోతే ఇట్లా నియర్ బై ఏదైనా షాప్ కావాలన్నా కానీ అవన్నీ సెర్చ్ చేస్తూ ఉంటాం కదా అందరం కామన్ గా. అవన్నీ కీవర్డ్స్. మనకి అక్కడ మీనింగ్ లోనే అర్థమవుతుంది. కీ ప్లస్ వర్డ్స్, కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ అనేది ఎలా యూజ్ చేస్తాం మనము అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు మనము ఒక్కొక్కసారి ఏదైనా మెయిన్ దాన్ని 1 or 2 వర్డ్స్ సెర్చ్ చేస్తాము. ఇక్కడ సింగిల్ టైల్ కీవర్డ్స్ అంటారు. కీవర్డ్స్ లో ఇవి ఒక టైప్స్ అన్నమాట. ఇక్కడ సింగిల్ టైల్ అని ఉంది అంటే 1 or 2 వర్డ్స్, 2 వర్డ్స్. ఇక్కడ చూడండి, ఇదంతా ఒక వర్డ్, నెక్స్ట్ ఇదంతా ఒక వర్డ్ కదా. అర్థమైందా? ఇంతవరకు ఏం ప్రాబ్లం లేదు కదా. రెస్పాండ్ అవ్వండి అందరూ. అర్థమైంది కదా ఇంతవరకు? నేను ఏమైనా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నానా? హలో హలో చైత్ర గారు అండ్ అర్థమవుతుంది కదా నేను ఏమన్నా ఫాస్ట్ గా వెళ్ళాను ఇప్పటి వరకు? ఓకే. చైత్ర గారు మీకు ఓకే కదా? నందిని గారు ఓకే. ఏం అర్థం కాకపోయినా మైక్ ఆన్ చేసి అడిగేయండి, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము కీవర్డ్స్ ఏదైతే మనం గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటాం కదా, ఎవరన్నా యూజర్ వచ్చేసి, అవన్నీ కీవర్డ్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, మనము డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక కీవర్డ్, ఇంకా బెస్ట్ సెలూన్స్ నియర్ మీ అనేది ఒక కీవర్డ్, రెస్టారెంట్స్ నియర్ మీ అనేది ఒక కీవర్డ్. ఇవన్నీ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం నిన్న డిస్కస్ చేశాం కదా గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్. నియర్ మీ కీవర్డ్స్ అనేవి ఏంటంటే అది లోకల్ బిజినెస్ కి యూజ్ చేస్తాము. అదే మన వెబ్సైట్ కి అయితే డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అంటే అన్ని మ్యాచ్ అవుతాయి. బట్ ఆ లోకల్ బిజినెస్ వాటికి ఏదైతే ఉందో వాటికి సపరేట్ ఉంటుంది. నియర్ మీ అని ఒక ట్యాగ్ యాడ్ చేసుకుంటాం అంతే. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నియర్ మీ అని సెర్చ్ చేస్తాము, అవి లోకల్ ఎస్సీఓ కీవర్డ్స్ కిందకి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఏంటంటే నేను ఇవి సపరేట్ గా ఎందుకు లిస్ట్ చేశానంటే, ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక సింగిల్ టైల్ కీవర్డ్. చూసారా, డిజిటల్ అండ్ మార్కెటింగ్ 2 వర్డ్స్, 1 or 2 వర్డ్స్ ఉంటే అవి సింగిల్ టైల్ కీవర్డ్స్. అంటే వీటికి కాంపిటీషన్ కూడా బాగా ఉంటుంది. ఈ కాంపిటీషన్ ఎలా చెక్ చేయాలో కూడా నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మిడ్ టైల్ కీవర్డ్. ఇక్కడ జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ 3 or 4 వర్డ్స్ కంటే ఎక్కువ, 3 or 4 వర్డ్స్ ఉంటే దాన్ని ఏమంటారంటే మిడ్ టైల్ కీవర్డ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ టైల్ కీవర్డ్. మనము లొకేషన్ బేస్డ్ సెర్చ్ చేస్తామో, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని కానీ, రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్ అని కానీ, ఇంకేమున్నాయి, డేటా సైన్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని కానీ, ఇవి ఏదైతే ఉన్నాయో ఈ లొకేషన్ బేస్డ్ టార్గెట్, ఇవన్నీ లొకేషన్ బేస్డ్ అంటారు. అండ్ వీటిని జియో టార్గెటెడ్ అని కూడా అంటారు. ఇక్కడ వీటిలో 4 వర్డ్స్ కంటే మనం ఎక్కువ యూజ్ చేసామంటే, ఇక్కడ చూడండి, ఒక వర్డ్, 2 వర్డ్స్, 3 వర్డ్స్, 4 వర్డ్స్ అండ్ 5. ఇక్కడ మొత్తం 5 ఉన్నాయి. వీటికంటే 4 or above ఉన్నాయంటే ఇవన్నీ లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటారు. మన వెబ్సైట్ కి ఎవరైనా ఇప్పుడు మనము డిజిటల్ మార్కెటింగ్ సెర్చ్ చేయగానే చాలా ట్రాఫిక్, చాలా కాంపిటీషన్ ఉంటుంది. అదే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేసినప్పుడు
మనకి హైదరాబాద్ రిజల్ట్స్ మాత్రమే వస్తాయి. కాంపిటీషన్ అనేది తగ్గుతుంది. ఈ లాంగ్ టైల్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనము ఒకటే ఈ సింగిల్ టైల్ కీవర్డ్ నే మనం పట్టుకొని తీసుకోకుండా మల్టిపుల్ లొకేషన్స్ కి మనం సర్వీస్ ఆఫర్ చేసినప్పుడు ప్రతి లొకేషన్ కి మనము ఒక్కొక్క పేజ్ పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్లియర్ గా మెన్షన్ చేశాను. ఇవి ఎక్కడ ఇంక్లూడ్ చేస్తాము అంటే చూడండి, వెబ్సైట్ లో ఉన్నాయి కదా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ మారతల్లి అని పెట్టాను. ఇది ఏమవుతుంది? లాంగ్ టైల్ కీవర్డ్. అదే ఇక్కడ జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అని పెట్టాను అనుకోండి, నేను ఎక్కడైనా, అది షార్ట్ టైల్ కీవర్డ్. మిడ్ టైల్ కీవర్డ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. అంటే మనం ఆల్రెడీ మొత్తం ఇంక్లూడ్ అయిపోతుంది మనకు ఆల్రెడీ. సో ఇక్కడ జస్ట్ టైప్స్ అన్నమాట ఇవి, సింగిల్ టైల్, మిడ్ టైల్ అండ్ లాంగ్ టైల్. కొంతమంది ఈ కీవర్డ్స్ కూడా ర్యాంక్ చేయాలని అంటారు. జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేస్తే ఎవరైనా గూగుల్కి వచ్చి మనం రావాలి అంటే కొంచెం కాంపిటీషన్ ఉంటుంది, బట్ ట్రై చేస్తే మనం ర్యాంక్ అవుతాము. అంటే చాలా మంది సెర్చ్ చేస్తూ ఉంటారు జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేసి. అప్పుడు మనం వచ్చినా కూడా మనకు అప్పుడు కూడా బెనిఫిట్ అన్నమాట. ఇవన్నీ ఒక టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ అన్నమాట. ఇవి లొకేషన్ ఏదైతే ఇంక్లూడ్ చేసామో దీన్ని జియో టార్గెటెడ్ అని కూడా అంటారు, లొకేషన్ బేస్డ్ కీవర్డ్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని టైప్స్ అనేవి నేను లిస్ట్ అవుట్ చేశాను ఇక్కడ. అంటే చాలా ఉన్నాయి, బట్ మెయిన్ ఇవే అన్నమాట. బ్రాండెడ్ కీవర్డ్స్. ఈ బ్రాండెడ్ కీవర్డ్స్ అనేది ఏంటంటే ఇక్కడ ఈ లెర్న్ ల్యాబ్ 360 అనేది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ నేమ్ పెట్టి సెర్చ్ చేసినప్పుడు లెర్న్ ల్యాబ్ 360 డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేస్తారు కొంతమంది. అట్లా సెర్చ్ చేస్తే అది బ్రాండెడ్ కీవర్డ్ కిందకి వెళ్ళిపోతుంది. అంటే ఇవి టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ అన్నమాట. ఇప్పుడు బెస్ట్ షూస్ ఇన్ నైకీ అని సెర్చ్ చేస్తాము, అది బ్రాండెడ్ కీవర్డ్ కిందకి వెళ్ళిపోతుంది. అండ్ కమర్షియల్ కీవర్డ్స్ తెలుసు కదా, కమర్షియల్ బిజినెస్ రిలేటెడ్ అన్నమాట. ఇప్పుడు సపోజ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్, ఇవన్నీ కమర్షియల్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట, అంటే బిజినెస్ రిలేటెడ్. ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్, ఇది పేమెంట్ రిలేటెడ్ అన్నమాట. మొత్తం పేమెంట్ రిలేటెడ్ మీద కొంతమంది చేస్తూ ఉంటారు కదా, థియరీ ప్రొవైడ్ చేయడం కానీ, అవన్నీ పేమెంట్ రిలేటెడ్ కిందకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జియోగ్రాఫికల్ కీవర్డ్స్ అని మెన్షన్ చేశాను. వీటిని లొకేషన్ బేస్డ్ కీవర్డ్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్. ఇవేంటంటే ఇప్పుడు మనము సపోజ్ ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఒక ట్రిప్కి వెళ్తున్నాము, గూగుల్లో వెళ్ళేసి సెర్చ్ చేస్తాం, బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ వైజాగ్, బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ బెంగళూరు. ఇవన్నీ ఏంటంటే ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ అనమాట. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది వాటి వల్ల. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ కీవర్డ్స్. ఈ నెగిటివ్ కీవర్డ్స్ ఏంటంటే కొంతమంది సెర్చ్ చేస్తూ ఉంటారు, ఫ్రీ అనేసి, ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేసి, లేకపోతే ఫ్రీ సర్టిఫికేషన్ కోర్సెస్ అనేసి అట్లా సెర్చ్ చేస్తారు. ఇవన్నీ ఏమవుతుందంటే వీటి వల్ల మనకి నో యూజ్ అనమాట. నో యూజ్ కదా, ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు కదా బిజినెస్ వాళ్ళకి ఫ్రీ అని పెట్టుకుంటే. సో వీటిని నెగిటివ్ కీవర్డ్స్ అని అంటారు. ఫ్రీ అని కానీ, ఆ తర్వాత ఫ్రీ సర్టిఫికేషన్ కానీ అలా ఉన్నా కానీ వీటిని అన్నిటిని నెగిటివ్ కీవర్డ్స్ కింద లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు మనము. అండ్ నేను ఇంతవరకు అర్థమైంది కదా అందరికి? బాగా అర్థమవుతుంది కదా క్లాసు చైత్ర గారు? ప్రాబ్లం ఏం లేదు కదండి? జాగ్రత్తగా వినండి, అయిపోతుంది. అండ్ నేను మళ్ళా ఒకసారి ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తాను ఈరోజు ఏం చెప్పామనేసి. చెప్పమంటారా లేకపోతే ఓకే ఫైన్. ఈరోజు మనం ఏం చెప్పామంటే ఇంట్రొడక్షన్ టు ఎస్సీఓ. ఎస్సీఓ అనేది ఏంటంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది మనకు ఒక టెక్నిక్ లాగా అనుకోవచ్చు, ఒక ప్రాసెస్ లా అనుకోవచ్చు. ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ద, మన వెబ్సైట్ ఎవరైనా గూగుల్లో వచ్చి సెర్చ్ చేసినప్పుడు టాప్ లో వచ్చేదానికి చేస్తుంది ఇది. అండ్ ఇక్కడ ఆ టాప్ లో వచ్చినప్పుడు మనకి ఇక్కడ గూగుల్లో వచ్చి సెర్చ్ చేసినప్పుడు కొంతమంది ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, ఇక్కడ ఏదైతే రిజల్ట్స్ వస్తున్నాయో దీన్ని సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అని కూడా అంటారు. 1 minute. సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అని కూడా అంటారు దీన్ని, రిజల్ట్స్ వచ్చిందని. అండ్ మనం ఇక్కడ మనకి ఎస్సీఓ వల్ల యూజ్ అయింది, ఎందుకు యూజ్ చేయాలి మనం ఎస్సీఓ అని అంటే, ఏదైనా మన గూగుల్లో వచ్చి సెర్చ్ చేసినప్పుడు మనము టాప్ 5 లో ఉన్నామంటే యూజర్ అనేవాళ్ళు పక్కకి వెళ్ళరు కదా, మన దగ్గరికే వస్తారు. అండ్ మనతోనే వాళ్ళు జర్నీ అనేది స్టార్ట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి బిజినెస్ కి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అండ్ బ్రాండ్ అవేర్నెస్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి క్రాలింగ్, ఇండెక్సింగ్ అండ్
ర్యాంకింగ్ అని ఉంది ఇక్కడ. ఎలా సెర్చ్ ఇంజిన్ మనకి వర్క్ అవుతుంది అంటే, మన వెబ్సైట్ ని మనము గూగుల్ కి ప్రొవైడ్ చేస్తాం కదా, గూగుల్ సెర్చ్ కన్సోల్ అనే టూల్ ద్వారా. ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనే టూల్ ద్వారా ప్రొవైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అది బ్యాక్ ఎండ్ లో ఇక్కడ ఒక సాలిపురుగు లాంటిది ఒకటి వచ్చేసి మొత్తం చదువుతుంది అనమాట. ఆ చదివిందంతా ఒక చోట స్టోర్ చేసుకుంటుంది. ఆ స్టోర్ చేసుకున్న దాన్ని ఇండెక్సింగ్ అంటారు, చదివేదాన్ని క్రాలింగ్ అంటారు. ఈ స్టోర్ చేసుకున్న దాన్ని అంతా ఒక ఒక సైడ్ కి తీసుకొచ్చుకొని ఒక చోట స్టోర్ చేసి పెట్టుకొని మొత్తం ప్రాపర్ గా ఉన్నాయా లేదా అన్ని చెక్ చేసుకొని కొన్ని రోజుల తర్వాత మనకు ఒక రిజల్ట్ అయితే వస్తుంది. అది ఫస్ట్ అవ్వచ్చు, సెకండ్ అవ్వచ్చు, థర్డ్ అవ్వచ్చు, 30 అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 70 అవ్వచ్చు. ఆ 70 పొజిషన్ నుంచి మనము టాప్ లోకి తీసుకురావడం కోసం ఈ ఎస్సీఓ అనే ఆప్టిమైజేషన్ అయితే యూజ్ చేస్తాము. నెక్స్ట్ నేనేం చెప్పానంటే కీవర్డ్స్ అనే గురించి చెప్పాను. సింగిల్ టైల్ కీవర్డ్స్, మిడ్ టైల్ కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎవరైతే వచ్చి గూగుల్లో వచ్చి సెర్చ్ చేస్తారో అవన్నీ కీవర్డ్సే అనమాట. ఆ కీవర్డ్స్ వచ్చి సెర్చ్ చేసినప్పుడే మనం అక్కడ విజిబుల్ అవుతాం వాళ్ళకి, లేకపోతే అవ్వము. ఇక్కడ చూడండి, సింగిల్ టైల్ కీవర్డ్ గా నేనేం పెట్టానంటే డిజిటల్ మార్కెటింగ్. అంటే ఒకటి లేదా రెండు వర్డ్స్ ఉన్నప్పుడు, 1 or 2 వర్డ్స్ ఉన్నప్పుడు దాన్ని సింగిల్ టైల్ అంటారు. మిడ్ టైల్ అంటే 3 or 4 వర్డ్స్ ఉన్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ టైల్. లాంగ్ టైల్ ఏంటంటే లొకేషన్ బేస్డ్ వస్తుంది, ప్లస్ లొకేషన్ కూడా ఇంక్లూడ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ ప్లేస్మెంట్స్ అని పెడతాను, లాంగ్ టైల్ కీవర్డ్ కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ లొకేషన్ ఉంటే దాన్ని లొకేషన్ బేస్డ్ కీవర్డ్స్ అంటారు, ప్లస్ వాటిని జియో టార్గెటెడ్ కీవర్డ్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ లో నేను కొన్ని లిస్ట్ అవుట్ చేశాను ఇక్కడ. బ్రాండెడ్ కీవర్డ్స్, ఎవరైతే మన బ్రాండ్ నేమ్ పెట్టి సెర్చ్ చేస్తారో అవన్నీ బ్రాండెడ్ కీవర్డ్స్ కిందకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి కమర్షియల్ కీవర్డ్స్, బిజినెస్ రిలేటెడ్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కానీ డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్స్ సెర్చ్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ కమర్షియల్ కిందకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్, పేమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జియోగ్రాఫికల్ కీవర్డ్స్, లొకేషన్ బేస్డ్. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, హైదరాబాద్ అనేది ఒక లొకేషన్ కదా, వాటిని లొకేషన్ బేస్డ్ కీవర్డ్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్. ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ ఏంటంటే, ఇక్కడ మనము గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తూ ఉంటాము, ప్లేసెస్ టు విజిట్, లేకపోతే బెస్ట్ ఫుడ్స్ టు విజిట్, టు ఈట్ ఇన్ హైదరాబాద్, అట్లా సెర్చ్ చేస్తూ ఉంటాం కదా. వాటిని అన్నిటిని ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ కిందకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి నెగటివ్ కీవర్డ్స్, ఫ్రీ అనేసి అట్లా ఇంక్లూడ్ చేసిన వాటిని నెగటివ్ కీవర్డ్స్ కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ వరకు అర్థమైంది కదా. నేను ఈ డాక్యుమెంట్ గ్రూప్ లో కూడా షేర్ చేస్తాను, ఏం ప్రాబ్లం లేదు. ఒకసారి జస్ట్ రివైజ్ చేయండి చాలు, జస్ట్ 10 minutes అంతే, అంతకంటే ఎక్కువసేపు పట్టదు. ఈ రోజు నుంచే మనం చేసుకుంటూ వచ్చామంటే మనకి ఎండ్లో ఒక క్లారిటీ ఉంటుంది కదా. ఫ్రీలాన్సింగ్ చేయడానికి కానీ దేనికైనా సరే ఆపర్చునిటీ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చైత్ర గారు మీకు ఓకే కదా, నేను ఇంట్రడక్షన్ ఇస్తాను మన నందిని గారికి ఈరోజు, ఓకేనా. అండ్ నందిని గారు, మీకు మాడ్యూల్స్ ఏముంటాయో ఐడియా ఉందా ఇంతకు ముందు? యా. అండ్ ఇక్కడ మనము డిజిటల్ మార్కెటింగ్ అనేసి అసలు ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, ఇది ఒక ప్రాసెస్ లాగా అనమాట. ఈ ప్రాసెస్ లో ఏంటంటే మన ప్రొడక్ట్ కానీ మన సర్వీసెస్ కానీ పక్కన పెట్టండి. ఇదేంటంటే మనకి వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే అండి, ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ ప్రమోటింగ్ ప్రొడక్ట్ ఆర్ ఎ సర్వీస్. డిజిటల్ ఛానల్స్ యూజ్ చేసుకొని మన ప్రొడక్ట్ కానీ మన సర్వీస్ కానీ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది అనమాట. అవి మనకి ఇక్కడ డిజిటల్ ఛానల్స్ ఏమన్నాయి, మనకి వెబ్సైట్ ఒకటి ఉంది, సోషల్ మీడియా ఉన్నాయి, ఆ తర్వాత యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇవన్నీ సోషల్ ఛానల్స్ కదా. వీటిని యూజ్ చేసుకొని, వెబ్సైట్ అంటే నేను చెప్పాను ఇందాక, మన వెబ్సైట్ టాప్ లో వస్తే మనకి ఆటోమేటిక్ గా ప్రమోషన్ ఇన్కమ్ అనేది జనరేట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఏం చేస్తామంటే యాడ్స్ రన్ చేయడము అట్లా చేస్తాము కదా. నెక్స్ట్ వచ్చేసి ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి మనకి, వాటికి గూగుల్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, అండ్ లింక్డ్ఇన్ ఉంది. గోల్ ఏంటి ఇక్కడ మనకి డిజిటల్ మార్కెటింగ్ లో గోల్ ఏంటంటే, రైట్ టైంలో రైట్ పర్సన్ ని రీచ్ అయ్యేలా చేయొచ్చు. రైట్ టైంలో రైట్ పర్సన్. అది ఎలాగంటే, ఇప్పుడు ఒక సపోజ్ ఒక యూజర్ అనే వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారు,
ఫారిన్ వెళ్తున్నారు చదువుకోవడానికి. వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది? 21 to 25 ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ గా చాలా వరకు వెళ్తున్నారు, 21 to 30 అలా కూడా వెళ్తున్నారు. బట్ గ్రాడ్యుయేట్స్ ని ఈ సంవత్సరమే మనకి పాస్ అయిన వాళ్ళని టార్గెట్ చేయాలంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ ఎంత ఉంటుంది? 21 to 25 కదా. సో అట్లా మనము పర్టికులర్ గా ఏజ్ గ్రూప్ ని పెట్టుకొని ఎవరైతే దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కూడా చూపిస్తారు మనకు అక్కడ, వీళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు అనేసి. అట్లా క్లియర్ గా రైట్ టైంలో రైట్ పీపుల్ ని రీచ్ అయ్యేలా చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళు అబ్రాడ్ కి ఎప్పుడు ప్లాన్ చేస్తారు? ఏప్రిల్ నుంచి ఆగస్టు, లేకపోతే జనవరి నుంచి, అంటే అది జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్ అనేది. బట్ చేసే టైం నేను చెప్పేది అట్లా, ఆ టైంలో వాళ్ళని టార్గెట్ చేయొచ్చు కదా. అర్థమైందా నేను చెప్పింది ఇప్పుడు? అది జస్ట్ మనకి వాట్ ఈస్ ప్రాసెస్ అనేది తెలిస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రీవియస్ గా ఏంటంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉన్నింది. ట్రెడిషనల్ అంటే బిల్ బోర్డ్స్ పెట్టడము అవన్నీ. ఇప్పుడు వచ్చేసి ఇంతకు ముందు పాంప్లెట్స్ పంచడం అవన్నీ ఉంది. ఇప్పుడు ఏంటంటే వెబ్సైట్ ద్వారా యాడ్ రన్ చేయడం, లేకపోతే ఫేస్బుక్ లో యాడ్ రన్ చేయడం, ఇన్స్టాగ్రామ్ లో యాడ్ రన్ చేయడం, ఇవన్నీ అన్నమాట. డబ్బులు తక్కువతో అయిపోతుంది. యూజర్ అనేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా క్లియర్ గా ట్రాక్ చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ వల్ల మనకి ఇంపార్టెంట్ ఏంటి అసలు చెప్పాను కదా, డబ్బులు తక్కువతో అయిపోతుంది. యూజర్ అనే వాళ్ళు ఫేస్బుక్ నుంచి వచ్చారా మన దగ్గరికి, ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చారా, వెబ్సైట్ నుంచి వచ్చారా మన దగ్గరికి, ఇవన్నీ ట్రాక్ చేయొచ్చు. అండ్ ఎవరైతే టార్గెటెడ్ ఆడియన్స్ ఉంటారో మనకి ఇప్పుడు వాళ్ళనే టార్గెట్ చేయొచ్చు. అండ్ బిజినెస్ కి ఎక్కువగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. ఆర్ఓఐ ఫర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. బూస్ట్ బ్రాండ్ విజిబిలిటీ. బూస్ట్ బ్రాండింగ్ విజిబిలిటీ అంటే మనం ఒక కొత్త బ్రాండ్ అనేది లాంచ్ చేసినప్పుడు దాన్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయొచ్చు. నెక్స్ట్ మనం మాడ్యూల్స్ గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ ఫుల్ స్టాక్ డిజిటల్ మార్కెటింగ్ కిందకి, అంటే మనకి ఫుల్ స్టాక్ జావాలో అయితే ఎలాగుంటాయి మాడ్యూల్స్, ఇక్కడ కూడా మనకు కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి. ఇక్కడ ఎస్సిఓ అనేసి ఒక మాడ్యూల్, ఇది మనము ఆల్రెడీ స్టార్ట్ చేసాము. నెక్స్ట్ గూగుల్ యాడ్స్, ఇది ఒక మాడ్యూల్. ఎవరైనా గూగుల్లో వచ్చి సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ కనిపిస్తుంటుంది మనకి, ఇక్కడ కనిపిస్తుంది మనకి స్పాన్సర్డ్ అనేసి ఒక ట్యాగ్ తో. మేబీ ఇప్పుడు ఎవరు యాడ్ రన్ చేయట్లేదు అనుకుంటా, ఇక్కడే కనిపిస్తుంది మనకి రిజల్ట్. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్. మన డైలీ లైఫ్ లో మనము ఇమేజ్ పెట్టి, క్యాప్షన్స్ పెట్టి ఎలాగైతే పెడతామో ఇక్కడ కూడా మనము ఇమేజెస్ పెట్టి, వీడియోస్ పెట్టి యాడ్స్ అనేది రన్ చేయొచ్చు. మీరు చూస్తుంటారు ఇన్స్టాగ్రామ్ లో విజిట్ ప్రొఫైల్ అనేసి స్పాన్సర్డ్ అనే ట్యాగ్ తో వస్తుంటుంది కదా. దాన్ని ఏమంటారంటే మెటా యాడ్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఈమెయిల్ మార్కెటింగ్. ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ ని మనం టార్గెట్ చేయాలన్నప్పుడు ఒక మల్టిపుల్ వేస్ లో ఎలా టార్గెట్ చేయగలుగుతామో ఇక్కడ కూడా ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా ఒక బల్క్ ఈమెయిల్స్ ఉంటాయి కదా మన దగ్గర యూజర్స్ వి, ఎవరైనా మన దగ్గర ఎంక్వైరీ చేసిన వాళ్ళందరినీ టార్గెట్ చేయాలనుకున్నప్పుడు ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చేయొచ్చు. ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఈమెయిల్ లో మనకి కనపడుతుంటుంది ప్రమోషన్స్ అనేసి అక్కడ కదా. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ మార్కెటింగ్. ఇదేంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు, వాళ్ళు వాళ్ళ భాషలో వాళ్ళని బ్లాగ్ అంటారు. మన డిజిటల్ మార్కెటింగ్ లాంగ్వేజ్ లో మన దాంట్లో బ్లాగ్ అంటారు. మనము థీరీ టైప్ లో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాం మన వెబ్సైట్ లో. నెక్స్ట్ వచ్చేసి లింక్డ్ ఇన్ యాడ్స్. మనకి లింక్డ్ ఇన్ అందరికీ ఐడియానే ఉంటుంది. లింక్డ్ ఇన్ లో స్క్రోల్ చేసేటప్పుడు ఇక్కడ కూడా మనకి స్పాన్సర్డ్ అనే లేబుల్ తో మనకి యాడ్ అనేది కనపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ పీపీసీ అనేది ఒక మాడ్యూల్. ఈ మాడ్యూల్ ఏంటంటే ఎవరైతే అమెజాన్ లో ప్రొడక్ట్స్ అమ్ముతారో వాళ్ళు మనల్ని హైర్ చేసుకుంటారు. ఎవరు అమ్ముతారు మనకి? సెల్లర్సే కదా, అమెజాన్ వాళ్ళు కాదు. అమెజాన్ అనేది ఒక ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్ లో సెల్లర్స్ ఉంటారు, ఆ సెల్లర్స్ హైర్ చేసుకుంటారు మనల్ని. హైర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వాటి కోసం యాడ్ రన్ చేయమని అయితే మనకి చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్ డిజైనింగ్. ఇక్కడ మనము జీరో కోడింగ్ తో వెబ్సైట్ అనేది బిల్డ్ చేస్తాము. జీరో కోడింగ్, కోడింగ్ ఏమి ఉండదు. అండ్ ఇవన్నీ నేను చెప్పినవి ఇప్పుడు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసి కెరీర్ ఆపర్చునిటీస్. ఇప్పుడు మనం ఏదైతే మాడ్యూల్స్ డిస్కస్ చేసామో అవన్నీ కానీ చేశారంటే డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అవుతారు. లేదంటే కొన్ని కంపెనీస్ ఎట్లా హైర్ చేసుకుంటాయంటే ఎస్సీఓ అనలిస్ట్ గా, గూగుల్ యాడ్స్ స్పెషలిస్ట్ గా, లేకుంటే పీపీసీ స్పెషలిస్ట్. పీపీసీ అంటే పేపర్ పర్ క్లిక్ మీనింగ్ వచ్చేసి రెండు ఒకటే, గూగుల్ యాడ్స్ అన్న పీపీసీ అన్న రెండు ఒకటే. నెక్స్ట్ కంటెంట్ మార్కెటర్ గా హైర్ చేసుకుంటారు, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ గా కూడా హైర్ చేసుకుంటారు, లింక్డ్ ఇన్ యాడ్స్ గా కూడా హైర్ చేసుకుంటారు. ప్రతి ఒక్క రోల్ కి హైర్ చేసుకుంటారు. మనము ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి ఇక్కడ, ఎందుకంటే మనం ఇక్కడ మన మెయిన్ టార్గెట్ ఫ్రీలాన్సింగ్ చేయాలి కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ లో.
డిజిటల్ మార్కెటింగ్ లో ఫ్రీలాన్సింగ్ అనేది ఖచ్చితంగా ఇట్స్ నీడ్, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మనకి ఆప్షన్ ఉంది ఇక్కడ ఇన్కమ్ జనరేట్ చేసేదానికి. ఒక ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ ఇప్పుడు మనం బయట 20 to 30K వరకు ఛార్జ్ చేస్తారు చిన్న చిన్న సిటీస్ లో. అదే పెద్ద పెద్ద సిటీస్ లో అనుకోండి, వాళ్ళ బిజినెస్ ప్రకారం అది చాలా దూరం వెళ్ళిపోతుంది, దాన్ని మనము ప్రొటెక్ట్ చేయలేము. కన్సల్టింగ్ అంటే ఎవరికైనా బ్రాండ్ కి కానీ వాళ్ళకి కానీ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండడం అనమాట. పర్ హవర్లీ పే చేస్తారు వాళ్ళు మనకి కదా. నెక్స్ట్ వచ్చేసి టూల్స్ మనకి చాలా ఉన్నాయి, నేను ఇందాక డిస్కస్ చేశాను కదా గూగుల్ సెర్చ్ కన్సోల్ అని, ఇది ఒక టూల్ అనమాట. ఓకేనా. 1 minute. ఓకే, ఇంతవరకు టూల్స్ మనం ఇంకా చాలా డిస్కస్ చేస్తాం. చాలా ల్యాక్స్ ఆఫ్ టూల్స్ అయితే ఉన్నాయి. అన్ని కూడా మీకు మాడ్యూల్స్ అర్థమయ్యాయి కదా, ఏమేమి ఉంటాయో, ఎస్సీఓ, గూగుల్ యాడ్స్, ఇవన్నీ జస్ట్ మాడ్యూల్స్, మనం స్టెప్ బై స్టెప్ వెళ్తా ఉంటాము. మీకు ఒక క్లారిటీ వస్తుంది తర్వాత. ఓకేనా చైత్ర గారు, ఓకే కదా మీకు? ఏ డౌట్ ఉన్నా సరే పింక్ చేయండి, నేను ఇమీడియట్ గా రిప్లై అనేది ఇస్తాను, ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా సరే మీకు రేపు నుంచి నేను టాస్క్లు అనేది ఇచ్చుకుంటూ వస్తాను అనమాట. ఒక్కొక్క టాస్క్ మీరు డైలీ చేయండి చాలు. జస్ట్ ½ అవరే ఉంటుంది ఆ టాస్క్ కూడా, ఎక్కువసేపు కూడా ఉండదు. ఎక్కువసేపు కూడా ఉండదు. ఓకే కదా. అంటే డైలీ స్టెప్ బై స్టెప్ చేసుకుంటా వస్తే ఈజీ అయిపోతుంది మనకి. ఓకేనా. అందరూ ల్యాప్టాప్ లోని మాక్సిమం ట్రై చేయండి, బట్ తొందరలో ల్యాప్టాప్ తీసుకోండి. ఓకేనా అందరికి. దెన్ సెషన్ క్లోజ్ చేద్దాము. రేపటి నుంచి మనము టాస్క్లో కూడా వెళ్ళిపోతాము. ఈ రోజు ఇంట్రొడక్షన్ టు ఎస్సీఓ అండ్ హౌ సర్చ్ ఇంజిన్ వర్క్స్ అనేది మనము డిస్కస్ చేసాము. ఓకే అండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇక లెఫ్ట్ అయిపోవచ్చు. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, డౌట్స్ లేకపోతే లెఫ్ట్ అయిపోవచ్చు. యా చైత్ర గారు ఓకే కదా మీకు? లెఫ్ట్ అయిపోయారు.